హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాక్లెట్ ఫేషియల్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయి అనేది నేను చూపిస్తాను మీకు. ఇది చాక్లెట్ క్రీమ్ అండి. మరి ఈ చాక్లెట్ క్రీమ్ అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే వెరీ సింపుల్. మనకు 10 రూపీస్లో ఈ చాక్లెట్ ఫేషియల్ అనేది ఇంట్లో చేసుకోవచ్చండి. అది ఎలాగో అంటే డైరీ మిల్క్ చాక్లెట్. మనకు దీంట్లో ఏది ఉండదు, ఓన్లీ చాకో పౌడర్తో చేసిన చాక్లెట్ కాబట్టి మీరు ఒక ప్యాకెట్ అంటే 10 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే కనుక దాన్ని పీసెస్గా చేసి ఒక బౌల్లో పోసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేస్తే మీకు క్రీమీ టెక్స్చర్ టైప్లో వస్తుందండి. సో చూసారు కదా. లేదు, ఒకవేళ మనకు డైరీ మిల్క్ చాక్లెట్ అందుబాటులో లేదు, ఒకవేళ నైట్ టైమ్స్లోనో ఈవినింగ్ టైమ్స్లోనో చేసుకోవాలి అనేవారు ఇంట్లో మనకు బూస్ట్ పౌడర్ ఉంటుంది కదా, బూస్ట్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాకో పౌడర్ అనేది ఉంటుందండి. మీరు దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకు దీనికి కావాల్సిన క్రీమ్స్ అలాగే ప్యాక్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను నేను. మనకు ముందుగా కావాల్సింది క్లెన్జింగ్ కోసమని పావు స్పూన్ చాకో క్రీమ్ని తీసుకొని ఒక బౌల్లోకి దీంట్లో కొద్దిగా రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో మనకు రోజ్ వాటర్ అనేది న్యాచురల్గా క్లెన్జింగ్గా పనిచేస్తుంది. చర్మం పైన ఉన్న మురికిని మొత్తాన్ని తీసేస్తుంది. అంతే అండి, వెరీ సింపుల్గా క్లెన్జింగ్ మిల్క్ మనకు రెడీ అయిపోయింది. చాకో క్లెన్జింగ్ మిల్క్ చూసారు కదా. నెక్స్ట్ మనకు కావాల్సింది క్రీమ్ కోసమని 1 స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి. 1 స్పూన్ బియ్యం పిండిలో మనకు ఈ చాకో క్రీమ్ 1 స్పూన్ వరకు యాడ్ చేయండి. వన్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది కలుపుకొని మీరు క్రీమ్ లాగా కలుపుకోండి. దీన్ని చాలా స్మూత్గా మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ గురించి 1 స్పూన్ శనగపిండిలో మనకు మిగిలిన ఈ క్రీమ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఫేస్ ప్యాక్ మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. క్లెన్జింగ్ మిల్క్, మసాజ్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఫేస్ ప్యాక్. ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. మరి దీని బెనిఫిట్స్ ఏంటి చాక్లెట్ ఫేషియల్ వల్ల అంటే, ఈ చాక్లెట్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకి స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, చర్మానికి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుందండి. చర్మ క్యాన్సర్ రానివ్వదు. చర్మం పైన ఉండే డార్క్ స్పాట్స్, ముడతల్ని తగ్గిస్తుంది. స్కిన్ని టైట్గా చేస్తుంది. అంతేకాకుండా ఎండలో తిరగడం వల్ల సన్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో అంటే చర్మం మంటగా ఉండడము, కమలడము ఏదైతే ఉంటుందో దాన్ని రానివ్వకుండా చేస్తుంది. ఏజ్డ్ వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. ఒకవేళ వ్రింకిల్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు రెగ్యులర్గా చాక్లెట్ ఫేషియల్ చేసుకుంటే కనుక వ్రింకిల్స్ అనేవి రాకుండా చర్మము కాంతివంతంగా మృదువుగా ఉంచేలా చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఫేషియల్ చేసుకోవడానికి ముందు ఫేస్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి మనం. నార్మల్గా ఫేషియల్ చేసుకునే టైంలలో మనం వాటర్ అనేది అప్లై చేస్తూ ఉంటాం కదా, క్లీనింగ్ కోసమని లేదంటే మూమెంట్ కోసమని వాటర్ అనేది అప్లై చేస్తుంటాము. సో వింటర్లో అయితే మీరు ఫేషియల్ చేసుకునేది ఉంటే గోరువెచ్చని నీళ్ళతో మీరు ఫేషియల్స్కి నార్మల్గా మూమెంట్ కోసమని గోరువెచ్చని నీటిని వాడండి. సమ్మర్లో ఏంటంటే కూల్ వాటర్ కానివ్వండి లేదంటే నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా రిలాక్సింగ్ కోసమని మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవ్రీ వీక్ ఒక ఫేషియల్ అనేది వస్తుంది. అంతేకాకుండా యూస్ఫుల్ వీడియోస్ కూడా పెడుతుంటాను ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటను కూడా కొట్టండి. చాక్లెట్ క్లెన్జింగ్ మిల్క్
మనకు బయట పార్లర్లో ఫేషియల్ చేసుకుంటే కనుక చాలా కాస్ట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పుడు ఆన్లైన్లో ఫేషియల్ కిట్స్ కూడా, మనకు చాక్లెట్ ఫేషియల్ కిట్ కూడా దొరుకుతున్నాయి. బట్ ఇది ఏంటంటే మీరు ఇంట్లో ఈజీగా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎక్కడ క్రీమ్ కూడా వాడట్లేదు కాబట్టి మనకు న్యాచురల్గా స్కిన్ అనేది గ్లోయింగ్ కోసం అనేది పనిచేస్తుంది. అలాగే స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నెస్కి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చర్మం పైన ఉండే మనకు డెడ్ స్కిన్, అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఎక్సెస్ ఆయిల్ అనేది దీంతో, ఈ చాక్లెట్ క్లెన్జింగ్తో వెళ్ళిపోతుంది. ముఖానికి మొత్తానికి పట్టించి అప్పుడు ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకుంటే మనకు క్లెన్జింగ్ అయిపోయినట్టే. అండర్ ఐ సర్కిల్స్, మనకు బ్లాక్గా ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ చాక్లెట్ ఫేషియల్ వాడటం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్లో కోకో పౌడర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు అదైనా ట్రై చేయొచ్చు, లేదంటే బూస్ట్ పౌడర్తో కూడా మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. 2 స్పూన్స్ తీసుకున్నారనుకోండి, కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మీకు క్లెన్జింగ్, మసాజ్ క్రీమ్, అలాగే ప్యాక్ కూడా వచ్చేస్తుంది అందులో. సో క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకొని నెక్స్ట్ మసాజ్ అనేది స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ మసాజ్ క్రీమ్.
సో ఫ్రెండ్స్, ఇలా మీరు హాఫ్ అన్ అవర్ వరకు మసాజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మసాజ్ అయిపోయింది కదా, నేను క్లీన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మసాజ్ అయిపోయింది కదా, స్కిన్ అయితే షైనీగా మెరుస్తుంది, తెలుస్తుంది కదా మనకి షైనీనెస్ అనేది. సో ఇప్పుడు లాస్ట్ ఫేస్ ప్యాక్. ఫ్రెండ్స్, ప్యాక్ అయిపోయింది. కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మరి ప్యాక్ అయితే ఆరిపోయింది. నేను ఒకసారి వాష్ చేసుకొని చూపిస్తాను డైరెక్ట్గా, చూడండి. మరి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఇంకొక వెరైటీ ఫేషియల్స్తో కలుసుకుందాము. అంతవరకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.